500 సబ్స్క్రైబర్స్ మానిటైజేషన్ వల్ల ఏమన్నా యూజ్ ఉందా అనేసి అడుగుతున్నారు. 500 సబ్స్క్రైబర్స్ 3000 వాచ్ అవర్స్ మనకి 3 మిలియన్ వ్యూస్ మానిటైజేషన్ ఉంది కదా, దానివల్ల ఏదన్నా యూజ్ ఉందా అనేసి అడుగుతున్నారు. యూజ్ అంటే మనకి అర్థమైపోతుంది. యూజ్ అంటే మనకి రెవెన్యూ పరంగా మెంబర్షిప్స్ ఎవరైనా తీసుకుంటే రెవెన్యూ వస్తుంది, అదొకటి. అలాగే సూపర్ థ్యాంక్స్, ఆ సూపర్ థ్యాంక్స్ ఎవరైనా తీసుకున్నా కూడా మనకు రెవెన్యూ వస్తుంది అనమాట. సో ఈ రెండింటి ద్వారా మనకి రెవెన్యూ ఎర్న్ చేయొచ్చు. సూపర్ థ్యాంక్స్ అంటే ఆడియన్స్ ఇవ్వాలి. సో ఆడియన్స్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో దానివల్ల మనకేమీ రాదు. కాకపోతే ఒకటేంటంటే ఇక్కడ మీకు అర్థమైపోతుంది అసలు మానిటైజేషన్ అవుతుందా లేదా అనేసి అర్థమవుతుంది కదా. మీరు అప్లై చేస్తే ఇప్పుడు మనకు రీయూజ్డ్ ఇష్యూ ఉంది. ఆ 4000 అవర్స్ అయ్యేలోపు ఒకవేళ మానిటైజేషన్ అవ్వలేదు, రీయూజ్డ్ వచ్చిందనుకోండి, అప్పుడే మనం సాల్వ్ చేసేసుకోవచ్చు రీయూజ్డ్ ఇష్యూని. ఏంటనేది ప్రాబ్లం తెలుస్తుంది కదా, ఏ వీడియోస్ ఏంటి అనేది. అవన్నీ డిలీట్ చేసుకుని మళ్ళీ వాచ్ అవర్స్ పెంచుకోవడానికి ట్రై చేస్తాం. అలా కాకుండా మీరు 4000 అవర్స్ వరకు వెయిట్ చేసి ఈలోపు 1 ఇయర్ అయిపోయింది అనుకోండి, రీయూజ్డ్ ఉన్నాయి, మీరు ఆ వీడియోస్ డిలీట్ చేస్తే వాచ్ అవర్స్ తగ్గుతాయి కదా, మళ్ళీ అలా స్లోగా తగ్గుతూ ఉంటాయి ఇయర్ దాటితే. ఇలా కొన్ని ఉంటాయి. మానిటైజేషన్ చేసుకోండి. చాలామంది అడుగుతున్నారు 500 అప్పుడు చేసేసుకోవచ్చా లేదంటే వెయిట్ చేయాలనేసి. చేసేసుకోవచ్చు అండి. మానిటైజేషన్ చేస్తే మనకు అర్థమైపోతుంది అసలు మానిటైజేషన్ అవుతుందా లేదా అనేది అర్థమవుతుంది. అయిపోయింది అనుకోండి, కొంచెం వీడియోస్ ఫాస్ట్గా పెట్టి 4000 వాచ్ అవర్స్ కూడా తెచ్చేసుకుంటే ఈజీగా మానిటైజేషన్ అయితే అయిపోతుంది కదా. సో అది అండ్ ఇంకా కొన్ని ఫీచర్స్ కూడా వస్తాయండి, మనకి ఇంకా రాలేదు. అయ్యి ప్రోడక్ట్ ట్యాగింగ్ ఒకటి మంచి ఫీచర్ అసలు. అది యాక్చువల్గా మనకి కంప్లీట్ మానిటైజేషన్ అవ్వకపోయినా కూడా అది వస్తుంది అనమాట. సో అది ప్రస్తుతానికైతే ఓన్లీ కొన్ని ప్రోడక్ట్స్కే ఉన్నట్టుంది, అంటే ఎవరి ఓన్ ప్రోడక్ట్స్కే ఉన్నట్టుంది. మనకి వేరే ప్రోడక్ట్స్కి కూడా ఇచ్చే ఆప్షన్ వచ్చినప్పుడు అప్పుడు మనకి బెనిఫిట్ అనమాట అది. సో అది వచ్చే వరకు వెయిట్ చేయడం తప్ప మనం ఏం చేయలేము. ఇప్పుడు ఈ విషయం అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకేదన్నా డౌట్స్ ఉంటే కూడా నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.